పతేడాది మన దత్తన్న దసరా పండుగ అయిపోడుతోనే అలైబలే కార్యం చేస్తాడు కదా. ఈ ఏడు కూడా అట్లనే అలైబలే కార్యాన్ని పెద్ద పండుగ లెక్కన జరిపితే పెద్ద పెద్దోళ్ళు అంతా హాజరుపడ్డరు. బండారు దత్తాత్రేయ సార్ జరిపిన అలైబలే కార్యం పెద్ద పండుగ లెక్కనే ధూమ్ ధామ్ గా జరిగిందుల్లా. రాజకీయ పార్టీల లీడర్లు, పొరుగు రాష్ట్ర పోళ్ళు, ఇంకా మన సినిమా హీరోలు మస్తు మంది హాజరుపడ్డరు. ఇక ఈడికి వచ్చిన చాలా మంది చాలా సంతోషపడుకుంటా ఇంత మంచి కార్యాన్ని పదేళ్ళ చేస్తున్న దత్తన్నను మనసు నిండా తారీఫ్ చేసిండ్రు. దసరా పండుగ అంతటున్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనియేస్తున్నాను. ఇక అట్లనే మన దత్తన్న మాట్లాడుకుంటా అలైబలే కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు, ఇది మన తెలంగాణ ఆత్మ సోదర భావం ఇట్లా మాట్లాడిండు. ఇక మరి ఇంత మంది వచ్చిర్రు కాబట్టి వీళ్ళందరిని మంచిగా అరుచుకోవాలి కదా. అందుకే చికెను, మటను, చేపలు, రొయ్యలు, స్వీట్స్, పప్పు, పచ్చి పులుసు, గారెలు, సకినాలు, తెలంగాణ వంటలు ఏవైతే ఉన్నాయో అవి 86 తీర్ల రెడీ చేసిర్రు. 86 ఐటమ్లు ఉంటాయి. మటన్ కానివ్వండి, పాయ కానివ్వండి, చికెను, కార్జము, లివరు, బోటి, అన్ని రకాల ప్రాన్స్, ఫిష్, అన్ని రకాల మలిదా, అందులో ఉంటే మళ్ళీ పిండి వంటకాలు కొట్టే మలిదా, మురుకులు, ఆ ఐటమ్లు కూడా ఉంటుంది. అవన్నీ చూస్తా అంటే నోరు ఊరుతుందిలే. మరి టీవీలో చూస్తా అంటేనే గిట్లా అనిపిస్తుందనంటే ఇక డైరెక్ట్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఉన్నోళ్లకు ఇంకెలా అనిపించిందో.